హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఒక్కసారి రాస్తే చాలు తెల్ల జుట్టుని జీవితాంతం నల్లగా ఉంచుతుంది. మిస్ కాకుండా చూడండి. సాధారణంగా జుట్టు అనేది వయసు పెరిగే కొద్దీ రంగు మరియు పట్టుత్వం కోల్పోయి తెల్లగా మారుతుంది. అలాగే జన్యుపరమైన సమస్యలు, వంశపారంపర్య కారణాలు, అనారోగ్య కారణాల వలన కూడా జుట్టు తెల్లగా మారుతుంది. జుట్టు అనేది నల్లగా ఉంటేనే అందం. తెల్ల జుట్టు నల్లగా మారటానికి ఒక మంచి చిట్కాని ఈరోజు తెలుసుకుందాం. ఈ చిట్కా కోసం మనం కేవలం 2 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. దీనికోసం మనం వెల్లుల్లి తొక్కలను ఉపయోగిస్తున్నాం. వెల్లుల్లి పాయలు ఒలిచినప్పుడు తొక్కలు మనం బయట పాడేస్తాం కదా, ఆ తొక్కలను ఉపయోగించి ఈ చిట్కాని చేస్తున్నాం. జుట్టు తెల్లబడటం ప్రారంభం కాగానే చిన్న వయసులో ఉన్నవారు మానసికంగా కృంగిపోతారు. బయటకు రావాలంటేనే కాస్త ఇబ్బంది పడతారు. ఈ తొక్కలను పాన్లో వేసి బాగా వేగించాలి. అంటే నల్లగా అయ్యే వరకు వేగించాలి. మన వెంట్రుకల కింద భాగంలో ఉండే మెలనోసైట్స్ అనే కణాలు జుట్టుకు రంగునిస్తాయి. మన శరీరంలోని మెలనిన్ స్థాయిని బట్టి చర్మం మరియు జుట్టు రంగు నిర్ణయించబడుతుంది. వయసు భయపడుతున్నప్పుడు మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోయి జుట్టు తెల్లగా మారుతుంది. ఇప్పుడు ఆ జుట్టు నల్లగా మారటానికి ఇప్పుడు మనం ఇంటి చిట్కాని పాటించడం ద్వారా సక్సెస్ఫుల్గా నల్ల జుట్టుగా మార్చుకోవచ్చు. ఇంటి చిట్కాల వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తెల్ల జుట్టు నివారించడమే కాకుండా బలమైన ఒత్తైన జుట్టు వచ్చేలా చేస్తుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. వెల్లుల్లి తొక్కలలో విటమిన్ ఏ, సి సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. విటమిన్ సి జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ఉత్తేజపరిచే కొల్లాజన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. కొల్లాజన్ ఉత్పత్తి పెరిగింది అంటే తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు కుదుళ్లను శుభ్రపరచడానికి, వాటిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఈ రెమెడీ వలన జుట్టు నల్లగా మారటమే కాకుండా రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా, వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుని పౌడర్గా చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని 1 స్పూన్ పౌడర్ తీసుకుంటే 4 స్పూన్ల కొబ్బరి నూనెను వేసుకోవాలి. కొబ్బరి నూనె జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. జుట్టు పోలికల్స్లోని పిగ్మెంట్ కణాలను కాపాడటానికి మరియు జుట్టు నల్లగా ఉండటానికి సహాయపడుతుంది. 1 స్పూన్ పౌడర్ వేసుకుంటే 3 స్పూన్ల కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. పిగ్మెంట్ మెలనిన్ యాక్టివిటీని రీస్టోర్ చేస్తుంది. అందువల్ల తెల్ల జుట్టు నివారించబడి నల్లగా మారుతుంది. జుట్టు తేమగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. దాంతో చుండ్రు సమస్య కూడా ఉండదు. జుట్టు పొడిగా ఉంటే చుండ్రు సమస్య వస్తుంది. తేమగా ఉంటుంది కాబట్టి ఆ సమస్య కూడా ఉండదు. ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి, తెల్లగా ఉన్న ప్రాంతంలోనూ మొత్తం జుట్టుకు పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక అరగంట అయ్యాక తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే తెల్లగా ఉన్న జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అయితే తెల్ల జుట్టు తక్కువ ఉన్నవారికి తక్కువ వారాలు పడుతుంది. అదే ఎక్కువగా ఉన్నవారికి ఎక్కువ వారాలు పడుతుంది. కాకపోతే కాస్త ఓపికగా ఈ రెమెడీని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇలా రాయగానే అలా తెల్ల జుట్టు మాయమైపోయి నల్ల జుట్టు వచ్చేస్తుందని భ్రమించకూడదు. కొన్ని వారాల పాటు చేశాక అప్పుడు ఫలితాన్ని చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రెమెడీని మీరు కూడా ఫాలో అవ్వండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వెల్లుల్లి తొక్కలు మన ఇంట్లో ఉండేయే, కొబ్బరి నూనె కూడా మన ఇంట్లో ఉండేదే. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.